వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. ముందుగా రంగప్ప రమణప్ప అన్న గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే రమణప్ప అన్న గారి శ్రీమతి గారు 5 సంవత్సరాలు అయింది కళాతీతమై. దానిలోకి అనుగుణంగా వారి జ్ఞాపకార్థము, వాళ్ళ శ్రీమతి జ్ఞాపకార్థం, వెంకటలక్ష్మమ్మ జ్ఞాపకార్థము మన పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు ఇవ్వాలి. వాళ్ళని మేము గుర్తించుకోవాలి, మా పాఠశాల పిల్లలకి ఇవ్వాలి అని చెప్పేసి అన్న 3 రోజులు మీరు వాళ్ళకి గుర్తుంచుకొని వాళ్ళ పేరు తరపున మా పాఠశాల విద్యార్థులకు మీరు చేస్తున్న కృషికి మేము మీకు ఎప్పుడూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా పాఠశాల విద్యార్థుల తరఫున, తర్వాత మా ఉపాధ్యాయుల తరఫున అందరికీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా పిల్లల్లో స్ఫూర్తి అనేది వస్తుంది. అలా విధంగా ఇంకా చాలామంది ముందుకు వస్తారు. మన పాఠశాలలో ఎక్కువ అంతా పేద పిల్లలు ఏది తెచ్చుకోలేదు, నోట్బుక్స్ కానీ ఇట్లాంటివి. కాబట్టి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి చేయుతనిస్తాం. తర్వాత ఇట్లా ఇవ్వడం ద్వారా మనము గుర్తుంచుకున్నటువంటి వాళ్ళకు కూడా, దైవలోకంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా శాంతి అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముందుకు తీసుకెళ్తాం, మనము ముందుకు వెళ్తాం, సమాజాన్ని ముందుకు తీసుకొని పోతాం. విద్య లేకుండా ఏమీ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చదువుకోవాలా, ఉన్నత స్థానం చేరుకుంటే మనం ఆశించినది సాధించడానికి వీలవుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా బాగా చదువుకోండి. మీకు వేరే పనులు ఏం లేవు, ఇంట్లో ఏం పనులు చెప్పరు. కాబట్టి చదువుకోవడము, ఆడుకోవడం, దీంతోనే మనము ముందుకి పోగలం. మధ్యలో వదిలిపెట్టకూడదు. బాగా చదువుకుంటే ముందుకు రాణిస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మనకు మా పాఠశాల విద్యార్థులకు ఇస్తున్నందుకు ప్రత్యేకంగా రమణప్ప అన్న గారికి, వాళ్ళ శ్రీమతి ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చాలని నేను సజ్జగంట రంగనాథ స్వామిని, ఆ దైవాన్ని కూడా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి చూద్దాము. తర్వాత ఈ కార్యక్రమం గురించి ముఖ్యంగా మన ఇంగ్లీష్ సార్ ఉపాధ్యాయుల గారికి మరియు రంగపన్నకి, మన గ్రామ పెద్దలకి, విలేకరులకి, మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుంటాము అని ముందుకు వచ్చి మనం గ్రామంలో ఉండే పిల్లలకే అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని చాలా ఆశిస్తూ వాళ్ళ భార్య పేరు మీద ఎక్కడ ఉన్నా కానీ మనము పుట్టినరోజు జరుపుకుంటుంటాం, ఎన్నెన్నో కార్యక్రమాలు జరుపుకుంటాం. అందులో భాగంగా ఒక జ్ఞాపకంగా పిల్లల అభివృద్ధి కోసం కూడా ఆమె పేరు ద్వారా మనము సాధించాలని, పిల్లల అభివృద్ధిలో పాటుపడాలని వాళ్ళు ఆశిస్తూ మన పాఠశాలకు వచ్చారు. చాలా సంతోషము. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామంలో ఉండే ప్రతి వ్యక్తి ఇలా వచ్చి పాఠశాల అభివృద్ధిలో కావచ్చు, గ్రామ అభివృద్ధి కావచ్చు, అన్ని పాల్పంచుకుంటూ వాళ్ళ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. చాలామంది ఎంత ఉన్నా కూడా దానగుణం తక్కువగా ఉంది. కానీ మన గ్రామస్తులైన రంగప్పన్న గారు తన భార్య జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేయాలా, ఉపయోగపడే పిల్లలకు ఉపయోగపడే పని అని చెప్పి మనసులో అనుకొని మీ విద్యాభివృద్ధికి, మీ ఉన్నతికి తోడ్పడే విధంగా తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ భార్య ఎక్కడున్నా ఆమెకు ఆ దేవుడు మనశ్శాంతి కలిగించాలని మనం కోరుకుంటున్నాం. ఇక మీరు బాగా చదువుకుంటే ఏ విషయంలోనైనా, ఎందులోనైనా సహాయ సహకారాలు అందించే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంతకుముందు చదువుకుంటే డబ్బు లేకనో, లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగలేకనో చదవలేకపోయినా, కానీ ఇప్పుడు అట్లా పరిస్థితి ఉండదు. మీరు చదివితే ఖచ్చితంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించే గ్రామస్తులు కానీ, ఇంకా వేరే వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. కాబట్టి విద్యార్థులారా, మీకు మంచి అవకాశం. మీరు బాగా చదువుకొని
ఉన్నత స్థాయికి పోయి గ్రామానికి మీ కుటుంబానికి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకు కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తుంది. మరియు యూతులకు, అక్కలకు, చెల్లెలకు, మా విద్యార్థులకి అందరికీ నా నమస్కారములు. ఈరోజు ముఖ్యంగా 2 విషయాలు నాకు తెలిసి చెప్తాను. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది మరియు విద్యాదానం గొప్పది. ఈ 2 చేయాలంటే మంచి మనసు అనేది ఉండాలి. మన గ్రామంలో అన్నదానము, మన పాఠశాలలో అన్నదానము, విద్యాదానము చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే మన రమణప్పన్న గారు. ఎందుకంటే మన పాఠశాలలో మెగా పీటీఎం జరిగినప్పుడు ప్రోగ్రామ్కి ముందుగా ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ ఇట్లా జరుగుతుందంటే అన్న పలాంది కావాలని చెప్పంటే ఓకే డన్, మీకు తీసేసుకోండి, ప్రోగ్రామ్ బాగా జరగల్లా అని చెప్పని ఆ రోజు బియ్యాన్ని కావచ్చు, తర్వాత ఈరోజు పుస్తకాలను కావచ్చు, ఒక గొప్ప మనసుతో అలాగే మన పాఠశాలకి ఒక బీర్వాన్ కూడా వితరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి మన రమణప్పన్న గారు. సో ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళ భార్య తరఫున అంటే అక్క తరఫున చనిపోయినటువంటి అక్క తరఫున చేస్తున్నందుకు ఆ అక్క ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా అన్న కొడుకునేటువంటి విష్ణు వాళ్ళ భార్య కూడా ఎప్పుడైనా పాఠశాలలో ప్రోగ్రాం ఏది జరిగినా కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం అనేది మాది, వాళ్ళు సహాయంతో పాటు మా ప్రోగ్రాం అని చెప్పి వాళ్ళు కూడా తమ వంతుగా చేతిని అందించి ప్రోగ్రాం అన్నింటినీ సక్సెస్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లవెల్లా ఉండాలని చెప్పి, మా పాఠశాల అభివృద్ధిలో కూడా మీరు కూడా మా కుటుంబ సభ్యులే అని చెప్పి భావిస్తూ, ఇంతటి గొప్ప అవకాశం చేస్తున్నటువంటి మీ అందరికీ ఆ సజ్జగంట రంగనాథ స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి, మీ కుటుంబ సభ్యులందరూ బాగుండి అలాగే మమ్మల్ని కూడా మా పాఠశాల విద్యార్థులను కూడా ఇంత ఆదరంగా ప్రేమగా చూసుకున్నందుకు మా పాఠశాల బృందం తరఫున కూడా మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. అట్లే ఉండు, అట్లే ఉండు. బుజ్జి ఇంకో ఈ పక్క నేను చూడన్నా అవునా ఎవరు వస్తారు నువ్వు మరిగా క్లాస్ గర్ల్స్ ఆడికి పోండి. 6th గర్ల్స్ ఆడ జాయిన్ కాండి. పుష్ప స్టైలే మారు. మాకంటే చదువు చాలా తక్కువ ఉంది. మా